హలో ఫ్రెండ్స్, A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి విజయవంతం చేయాలని 21 డిసెంబర్ ఆదివారం నాడు జరిగే పల్స్ పోలియో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని కార్యక్రమంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రత్యూష మేడం గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్కారం. గూడూరు ప్రజలందరికీ ఈ వేదికను అలంకరించుకొని తెలియచేయడం ఏదనగా, రేపు 21వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు పల్స్ పోలియో కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గూడూరులో కూడా జరుగుతుంది. 21వ తేదీ బూతులు పెట్టి ఎక్కడున్న పిల్లల్ని వాళ్ళు అక్కడ పల్స్ పోలియో ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. దాంతోపాటు బస్టాండ్లో కూడా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి మీ పిల్లలకి అక్కడ పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఏంటిదంటే దీని ముఖ్య ఉద్దేశం, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల బిడ్డ వరకు 2 చుక్కలు వేయించడం వలన వారిలో పల్స్ పోలియో అనే వైరస్ వల్ల వచ్చే అవిటితనాన్ని రాకుండా మనం రూపుమాపగలుగుతాము. మన దేశం అయితే 2011లోనే పోలియో ఫ్రీ దేశంగా చేయబడి 2014లో సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా మరి ఇంకొకసారి మనకు ఆ వైరస్ అనేది రాకుండా ఉండాలి అన్న కారణంతో ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున చాలా మంది పిల్లలకి కొన్ని రోజులలోనే అందరికీ ఏ ఒక్క పిల్లాడు మిస్ కాకుండా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే పుట్టిన బిడ్డ అంటే నిమిషాల బిడ్డైనా గంటల బిడ్డైనా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలలోపు అందరికీ 2 పల్స్ పోలియో చుక్కలు వేయించి వారి మంచి భవిష్యత్తుకి త్రోవను వేయాలని అందరినీ సవినయంగా మనవి చేస్తున్నాను. పల్స్ పోలియో కార్యక్రమంపై మాట్లాడడానికి మనతో వికలాంగుల సంఘం అధ్యక్షుడు బండిరాజు గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. అన్న, రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం ఉందన్న, మీ విలువైన సూచనలు ఏమైనా ఇస్తారు అన్నట్టు వచ్చినాం. అందరికీ నమస్కారం. నా పేరు బండిరాజు. నేను ఒక వికలాంగుల అధ్యక్షునిగా ఉంటూ ఉన్నాను. అయితే ప్రభుత్వం వారు తలపెట్టిన రేపటి దినమందు పల్స్ పోలియో కార్యక్రమానికి మీ పిల్లలకు 5 సంవత్సరాలు ప్రతి పిల్లవానికి పల్స్ పోలియో చుక్కలు వేయించండి. మీ తెలిసిన వారికి కూడా ఆ పల్స్ పోలియో చుక్కలు వేయించగలరని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వికలత్వం అనేది సమాజంలో చాలా చిన్న చూపుగా కనబడుతూ ఉంది. నేను కూడా ఆ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు లేదా సమస్యలు, మనశ్శాంతి లేని జీవితంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే సకలాంగులతో పోటీపడి బ్రతకలేని దౌర్భాగ్య స్థితి వికలత్వం అనేది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైనా మీకు గ్రామంలో ఉన్న పెద్దలైన మీ అందరికీ నమస్కారం చేసి ఒకటే మాట కోరుకుంటూ ఉన్నా, రేపు దినమందు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు ప్రతి పిల్లవానికి పోలియో చుక్కలు వేయించాలని, వేయించి వికలత్వ శాతానికి దూరపరచాలని, వికలత్వాన్ని నిర్మూలిద్దామని మనమందరం కలిసికట్టుగా ఈ రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొందాం. వికలత్వాన్ని నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా. థ్యాంక్ యూ.